ఐపీఎల్ 2023 మినీ యాక్షన్లో ఫ్రాంచైజీల ఊపు మామూలుగా లేదు. భవిష్యత్తు సీజన్లను దృష్టిలో పెట్టుకుని యువ ప్లేయర్స్ పై కాసులు వర్షం కురిపించారు. అలాగే అనుభవం ఉన్న సీనియర్లను వారిని తీర్చిదిద్దేందుకు ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇప్పటిదాకా అత్యధిక ధర ప్లేయర్స్ లిస్టులో 17 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇప్పుడు వారిని అధిగమించి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ 18.5 కోట్లతో టాప్ ప్లేస్ కు చేరాడు. ఒక్క అతడే కాదు, వరల్డ్ కప్ విన్నర్స్ మరో ఇద్దరు కూడా భలే ధర పలికారు. కామెరాన్ గ్రీన్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కు అంతర్జాతీయ అనుభవం తక్కువే. అలాగే ఇప్పటిదాకా ఐపీఎల్ కూడా ఆడలేదు. అయితేనేం ఈ సంవత్సరం అతడు ఆడిన కొన్ని T20 మ్యాచ్ల్లోని విధ్వంసకర ఇన్నింగ్స్లు ఫ్రాంచైజీలను ఆకర్షించాయి. దీంతో మినీ వేలంలో కాసుల వర్షం కురిపించారు. కామెరాన్ గ్రీన్ ను 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దెబ్బకు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ కూడా భారీ ధర పలికాడు. తన జట్టుకు T20 వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఫామ్ బట్టి మినీ వేలంలో అత్యధిక ధర పలుకుతాడని అందరూ అనుకున్నారు. సరిగ్గా అదే నిజమైంది. చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్లకు బెన్ స్టోక్స్ దక్కించుకుంది. అలాగే స్టోక్స్ 2024లో ధోనీ వారసుడిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఈ రేటుతో స్టోక్స్ ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఫామ్లో లేని నికోలస్ పూరన్ కూడా జాక్ పాట్ కొట్టేశాడు. ఈ మాజీ సన్ రైజర్స్ ప్లేయర్ 15వ ఎడిషన్ ఐపీఎల్లో విఫలమయ్యాడు. అలాగే T20 వరల్డ్ కప్ లోనూ తుస్సుమనిపించాడు. అయితేనే ఈసారి జరిగిన మినీ వేలంలో మరోసారి తన సత్తా చాటి అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జైంట్స్ 16 కోట్లకు పూరన్ను దక్కించుకుంది. తద్వారా అతడు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. వేలం ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ యువ కిషోరం హ్యారీ బ్రూక్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది హైదరాబాద్. ఇటీవల సెంచరీల మోత మోగిస్తున్న హ్యారీ బ్రూక్ కోసం వేలంలో గట్టి పోటీ ఏర్పడగా చివరికి 13.25 కోట్లకు సన్ రైజర్స్ అతడిని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు అదే ఊపులో జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను 8.25 కోట్లకు కొనుగోలు చేసింది.